CCC 230 న్యూస్ బులెటిన్ ను మీకు అందిస్తున్నవారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి సోమవారం రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్ శ్యామలా థియేటర్ సెంటర్ వద్ద ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. Music Studio. నమస్కారం, మీరు చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. భీమవరంలోని కార్తీక మాస అఖండ దీపోత్సవంలో పాల్గొని ప్రసంగించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బుర్రా గురుమూర్తి బలపరిచిన PDF సంఘ నాయకులు. క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించాలి, ప్రజలకు సూచించిన కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నాగరాజు. ఉండి మండలం మహాదేవపట్నంలో పర్యటించిన ట్రైనీ IAS అధికారులు. విద్యార్థులకు పలు సందేహాలపై నివృత్తి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆకాంక్షించారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆకాంక్షించారు. కార్తీక సోమవారం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస అఖండ దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దంపతులు పాల్గొని దీపోత్సవాన్ని ప్రారంభించారు. తొలుత శ్రీనివాస్ వర్మ దంపతులను ఆలయ మర్యాదలతో అర్చకులు పాణింగపల్లి శ్రీనివాసాచార్యులు స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు స్వామివారి శేషవస్త్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, కార్యదర్శి కుక్కల బాల వెంకటరత్నం, హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు సరిపడకల రామారావు, కార్యదర్శి జానపాటి మధుసూదన్ రావు, పూజా కార్యక్రమానికి సహకరించిన ప్రధాన దాతలు ఉద్దగిరి వెంకటేశ్వరరావు దంపతులు, గ్రంథి సుబ్రహ్మణ్య దంపతులు, మట్టా నల్లీమోహన్ దంపతులు, అల్లం రమేష్, కడలి వెంకటేశ్వరరావు, మారిశెట్టి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కార్తీక సోమవార శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. హిందువులందరికీ కూడా కార్తీక మాసం అనేది అత్యంత పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో కులాలతో మతాలతో సంబంధం లేకుండా, స్త్రీ పురుషులు కూడా తారతమ్యం లేకుండా తెల్లవారుజామునే తలస్నానాలు చేసి శివుణ్ణి కొలవడం అనేది కార్తీక మాసం యొక్క ప్రత్యేకత. శివకేశవుని ఇద్దరిని కూడా కొలిసేటువంటి మాసం కార్తీక మాసం. శివుడికి అభిషేకం అంటే ప్రీతి, ఇష్టము కాబట్టి అనేక రకాలైనటువంటి ద్రవ్యాల ద్వారా శివుణ్ణి అభిషేకంతో కొలవడం కార్తీక మాసం యొక్క ప్రత్యేకత. ఈ కార్తీక మాసంలో మరి పెద్ద ఎత్తున ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి అఖండ లక్షవత్తుల దీపోత్సవం, గతంలో భీమవరంలో ఆనంద గ్రూప్ చైర్మన్ విష్ణువర్ధరాజు గారి కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని కూడా భీమవరంలో నిర్వహించడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ వేచేసి ఉన్నటువంటి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఈ గుడి ప్రారంభం నుంచి కూడా నాకు తెలుసు. చిన్నగా ప్రారంభమైంది. ఆ తర్వాత కాలనీ వాసులందరూ కూడా ఐక్యమత్యంతో గుడిని అభివృద్ధి పరిచినటువంటి విధానం కూడా నాకు తెలుసు. నేను చాలాసార్లు గుడికి వచ్చినటువంటి సందర్భం ఉంది. అయితే కేంద్ర మంత్రిగా మాత్రం ఇది మొట్టమొదటిసారి గుడికి రావడం జరిగింది. గుడికి వచ్చేటువంటి సందర్భంలో కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ అనేటువంటి విషయం ఎవరు భావించడం సమంజసం కాదు. ఒక భక్తుడిగా, ఈ దేశంలో హిందూవాదాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా, గత 40 సంవత్సరాలుగా హిందూ ధర్మాన్ని ఏదైతే కాపాడుతాయో ఆయా సంస్థల్లో పనిచేసినటువంటి వ్యక్తిగా, అది విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, ఆర్ఎస్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, గుడుల మీద, గుడుల యొక్క అభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి ఒక అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఈ మధ్యన ఎన్నో మినిస్ట్రీ గారిని కలిసినప్పుడు చెప్పా, కొత్త గుడులు నిర్మించడం కన్నా ఏదైతే శిథిలమైపోయినటువంటి గుడులు ఉన్నాయి రాష్ట్రంలో, ప్రాచీనమైనటువంటి గుడులు ఉన్నాయి, చరిత్ర కలిగినటువంటి గుడులు ఉన్నాయి, వాటిని అన్నింటినీ కూడా పునరుద్ధరించడం మీద మనంతా కూడా దృష్టి పెట్టాలనే విషయాన్ని మధ్యన దేవాదాయ శాఖ మంత్రి గారికి చెప్పడం. కాబట్టి ఈవేళ నన్ను ఇక్కడికి పిలిచి ఈ లక్ష దీపోత్సవంలో నాకు ప్రాతినిధ్యాన్ని కల్పించినందుకు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీకి అందరికీ కూడా, వీరందరూ కూడా చిన్ననాటి నుంచి తెలిసినటువంటి వ్యక్తిని. ఇవాళ మంత్రిగా కాదు, గత 30 సంవత్సరాలుగా నా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఈ ప్రాంతంలోనే పెరిగాను కాబట్టి వీళ్ళందరితో కూడా వ్యక్తిగతంగా సంబంధాలు చాలా సందర్భాల్లో కలుస్తూ ఉంటాం. మరి ఎన్నికల్లో నా గెలుపు కోసం గట్టిగా ప్రయత్నం చేశారు అంతా కూడా. ఈ ప్రాంతం నుండే మున్సిపల్ కౌన్సిలర్గా ఎలక్ట్ అయ్యాను. బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నాను, కౌన్సిలర్, ప్యానెల్ చైర్మన్గా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్లోనే చదువుకున్నాను. ఎక్కడంటే నర్సగ్రహారం కానీ ఇది కానీ. కాబట్టి ఈ ప్రాంతంతో నాకు అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి భక్తులందరి కోరిక మీదకు ఈ గుడి అభివృద్ధి విషయంలో నా వంతు పాత్ర తప్పక, నా బాధ్యత నేను నిర్వహిస్తాను. అదేవిధంగా రోడ్డు గురించి ఏదైతే చెప్పారో దాని తాలూకు వివరం నేను ఇప్పుడు అడుగుతున్నా వెంకటరాజు గారిని, బాలా గారిని. తప్పనిసరిగా ఏదైతే భక్తుల సౌకర్యం కోసం ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా నేను ముందుంటాను. ఖచ్చితంగా ఆ వివరాలతో నన్ను సంప్రదించండి. తప్పనిసరిగా ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెబుతూ, మరి ఇదే కాలనీలో మా నాన్నగారి తమ్ముడు, మా చిన్నాన్నగారు, అంటే పరిచయం కోసం చెప్తున్నా, పెద్దోళ్ళు కాబట్టి నా తండ్రి గారి తర్వాత ఆయన
మా తండ్రి గారి తమ్ముడు ఇదే కాలనీలో దాదాపు గత 20 సంవత్సరాల పైనుంచి ఉంటున్నారు. ప్రతి శనివారం మన భజనలో ఉంటారమ్మా వారు. అదేవిధంగా నా సోదరి, నా తమ్ముడు బాబు వారి ఈ ప్రాంతంలోనే ఉంటారు. ఇందాక గుడికి వచ్చి ముందు దగ్గరకు వచ్చాను కదా, పెద్దవాళ్ళు కదా అని వాళ్ళని కలిసి ఇక్కడికి రావడం జరిగింది. మేము అంత అందుబాటులో ఉంటాం. తప్పనిసరిగా ఎంత త్వరగా దాని తాలూకు వివరాలు నాకు అందజేస్తే అంత త్వరగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యే విధంగా చేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను. నమో వెంకటేశయ్య. జై హింద్. మన రాష్ట్రంలో సమగ్ర కులగణన జరపాలని, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గూడూరు వెంకటేశ్వరరావు అన్నారు. మన రాష్ట్రంలో సమగ్ర కులగణన జరపాలని, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గూడూరు వెంకటేశ్వరరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హోటల్ చంద్రికా ఫంక్షన్ హాల్లో జరిగిన ఆల్ ఇండియా బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, విద్యా ఉద్యోగ రంగాలలో 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ శాతాన్ని 44% పెంచాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ నరమామిడి గంగారాం మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కులగణన చేసి బీసీ ప్రజల హక్కులు, విద్యా ఉద్యోగ ఆర్థిక రంగాలలో 5% వాటా దక్కేలాగా న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి కూరపాటి కోటంరాజు, జాతీయ ఉపాధ్యక్షుడు చింతాడ శ్రీనివాసరావు, జిల్లా మహిళా విభాగం ప్రెసిడెంట్ సూరిశెట్టి కల్పన పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గూడూరు వెంకటేశ్వరరావు, జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడిని. మన రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం వెంటనే సమగ్ర కులగణన చేయాలని చెప్పి మీడియా ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక సంవత్సరాలుగా బీసీ సంఘాలు ఈ దేశంలో పోరాటం చేస్తూ ఉన్నాయి. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ సాధించాలని చెప్పి మేము చేసే ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా కేంద్రంలో అనేక శాఖలు ఉన్నాయి, కానీ మరి దేశంలో 60% పైబడి ఉన్నటువంటి బీసీ కులాలకి ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది ఇది 70 కోట్ల బీసీలకి అవమానమే అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. తక్షణమే మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీలకు ఆర్థికంగా రాజకీయంగా అలాగే విద్యాపరంగా ఉద్యోగాల్లో ఖచ్చితంగా రిజర్వేషన్ పాటించాలి. రిజర్వేషన్ అనేది సక్రమంగా పాటించట్లేదు. దాని ద్వారా బీసీలు చాలా నష్టపోతూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్న జనాభాలో మేము 60% అంటే సగానికి పైబడి ఉన్నటువంటి జనానికి ఏమాత్రం కూడా ప్రభుత్వాలు 76 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రభువులందరూ కూడా ఈ యొక్క 60% ఉన్నటువంటి ప్రజలను మోసం చేస్తూ వచ్చారు. కనీసం కులగణన చేయాలని చెప్పి అనేక పర్యాయాలు డిమాండ్ చేస్తూ ఉంటుంటే 2011లో యూపీఏ ప్రభుత్వం మరి క్యాస్ట్ సెన్సస్ చేసినప్పటికీ కూడా అది బహిర్గతం చేయలేదు. అలాగే 2018లో ఆనాటి హోమ్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు పబ్లిక్గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. మా ప్రభుత్వం 2019లో వచ్చినట్టయితే ఖచ్చితంగా మేము సమగ్ర కులగణన చేస్తాము, బీసీలకు న్యాయం చేస్తామంటే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా 2019లో ఎన్నడూ లేనటువంటి విధంగా 300 ఎంపీ స్థానాలు వాళ్ళకి కట్టబెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2021లో సెన్సస్ చేస్తానని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అది మమ్మల్ని మోసం చేసిందే. కానీ ఆ సెన్సస్ చేయకపోవడం వల్ల
ఇవాళ అన్ని రంగాల్లో కూడా మనం ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఈ బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం చాలా సంతోషంగా ఉంది. దీనికోసం మంచి విధి విధానాలతో మా బీసీ నాయకులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో, మా బీసీలు ఎంత పర్సెంటేజ్ ఉన్నారో కూడా తెలియని పరిస్థితిలో ఇవాళ ఉన్నాము. మేము ప్రతిదీ కూడా మా కులవృత్తులు చేసుకునే అందరికీ ఎంతవరకు ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది తెలిసే వరకు కూడా కులగణన జరిపించే వరకు విధంగా కూడా మేము పోరాడతామని, అలాగే విధి విధానాలతో ప్రతి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి మా బీసీ సంఘాలన్నీ కూడా ఉద్యమిస్తాయని చెప్పి ఒకసారి ధన్యవాదాలు తెలుపు. బీసీల గురించి కొన్ని తీర్మానాలు చేస్తున్నారు. ఆ తీర్మానాలన్నీ కూడా అంటే మనం చెప్పే ప్రతిపాదనలన్నీ కూడా ప్రతి బీసీకి చేరాలని, ప్రతి బీసీ కూడా మనం ఏం కోల్పోతున్నాము, ఏమి మనం పొందాలి అనే విషయాన్ని ఒక అజెండా ద్వారా తెలియచేయాలని ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మన నాయకులు గూడూరు వెంకటేశ్వరరావు గారు దాని గురించి తెలియజేయడం జరిగింది. అలాగే కొత్తగా మనకి ఈ సంఘంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కింద మన గంగారాం గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం మాకు ఆనందకరంగా ఉందండి. మనం బీసీలో అందరూ కూడా ఐకమత్యంగా ఉన్నాం. అందుకే ఇంతమంది జన సందేశంతో మన ఈ సమావేశానికి ఇచ్చేశారు. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు మన బీసీలని గుర్తించి అలాగే కార్పొరేషన్ డైరెక్టర్లు అలాగే మున్సిపల్ చైర్మన్స్ అందరికీ కూడా ఇవ్వాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో వారికి పదవి ఇవ్వడం జరిగింది. వారు ఎంతో ఇది చాలా ఉన్నతమైన పదవు, చాలా బాధ్యతలు కలిగినటువంటి పదవి కనుక ఆ పదవి అందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా బీసీ సంఘాలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా వారు ఉండాలని కోరుకుంటున్నారు. మన రాష్ట్రంలో సమగ్ర కులగణన జరపాలని, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గూడూరు వెంకటేశ్వరరావు అన్నారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొర్రా గురుమూర్తి పీడీఎఫ్ బలపరుచగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా బాలాజీ చెరువు సెంటర్ నుంచి ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, ఎళ్ల వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీగా కాకినాడ కలెక్టర్ కార్యాలయం చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి గురుమూర్తి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్నటువంటి బై ఎలక్షన్కి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా ఈరోజున నామినేషన్ వేసి ఉన్నాను. నేను 26 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి మొన్న 31వ తారీఖున ఈ ఎన్నిక కోసం స్వచ్ఛంద పదవి విరమణ ఇవ్వడం జరిగింది. ఈ 26 సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల యొక్క సమస్యల మీద అనేక పోరాటాలు నిర్వహించాను. ఉపాధ్యాయుల సమస్యలే కాదు, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. సిపిఎస్ రద్దు, అప్రెంటిస్ వ్యవస్థ రద్దు అని అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి వ్యక్తిని. ఈ రోజున ఒక బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికకి నేను పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు నన్ను ఆశీర్వదించి నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి అందరినీ సవినయంగా కోరుతూ ఉన్నాను. శాసన మండలికి మీ యొక్క ఆశీర్వాదంతో ఎన్నికైతే ఏదైతే ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పిల్లగాడికి పాఠం చెప్పుకునే విధంగా, ఆన్లైన్ భారాలను తగ్గించే విధంగా, యాప్లు తగ్గించే విధంగా నా వాయిస్ని వినిపిస్తానని, సిపిఎస్ రద్దు కోసం ప్రభుత్వం మీద పోరాటం చేస్తానని, ఈ రోజున ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అన్ఎయిడెడ్ సిబ్బంది యొక్క ఉద్యోగ భద్రతకు, వాళ్ళ జీతాలకు సంబంధించి కానీ, ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్కి సంబంధించి 114 జీవో కొరకు కానీ, లేదా గెస్ట్ లెక్చరర్స్ యొక్క సమస్యల పరిష్కారం వైపు కానీ ఎవరు అవునన్నా కాదన్నా ఈ రోజున సగం విద్యారంగం ఈ రోజున ప్రైవేట్ పరమైనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మేనేజ్మెంట్లు వాళ్ళ సమస్యలు వాళ్ళ అధికారంతో, పార్టీల ప్రభుత్వాలతో వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటున్నారు తప్ప ఇటు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల, కళాశాల, అదే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి వర్కింగ్ ఏదైతే లెక్చరర్స్గా ఉపాధ్యాయులుగా ఉన్నారో వాళ్ళ సమస్యల కోసం అటు యాజమాన్యాలు కానీ ఇటు పాలకులు కానీ పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. వారి సమస్యలు కూడా శాసన మండలిలో లేవనెత్తుతానని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క వర్గాల సమస్యలే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రామిక వర్గం యొక్క సమస్యలను కూడా ప్రజల యొక్క గొంతుకై శాసన మండలిలో వినిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా ఓటర్లకి హామీ ఇస్తూ నన్ను గెలిపించారని చెప్పి మరొకసారి సవినయంగా కోరుతా ఉన్నాను. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొర్రా గురుమూర్తి పీడీఎఫ్ బలపరచగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.
ప్రజలు తమ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని వైద్య పరీక్షలను చేయించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు పిలుపునిచ్చారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలుత ఆయన ఇతర వైద్యాధికారులతో కలిసి క్యాన్సర్ పరీక్షలపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. క్యాన్సర్ మహమ్మారిని తొలినాళ్లలో గుర్తిస్తే త్వరితగతిన కోలుకోవచ్చన్నారు. ఈ విషయం తెలియక అనేక మంది మృత్యుబాధ పడుతున్నారని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సూచనలతో తొలుత ఇంటి వద్దనే 18 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడికి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య ఆరోగ్య సిబ్బంది, వైద్యులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ట్రైనింగ్ అయిపోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి దీని మీద ప్రజల్లో అవగాహన కలిగించాలి అనే ఉద్దేశంతో ఇది మనకి నవంబర్ 14th నుంచి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతాయి. ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరికి 18 అబోవ్ ఉండే వాళ్ళందరికీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి ఆల్రెడీ అవేర్నెస్ మీటింగ్స్ చేయడం జరిగింది. నిన్న కలెక్టర్తో కూడా కొన్ని పాంప్లెట్స్ అలానే పోస్టర్స్ డిస్ప్లే చేయడం జరిగింది. నెక్స్ట్ మా ఆశాలు ప్రతి ఇంటింటికి వెళ్ళి దీని మీద కొన్ని జంగిల్స్ వచ్చాయి. ఆ జంగిల్స్ను కూడా వాళ్ళకి చూపించడము, వాళ్ళ మొబైల్ షేర్ చేయడము, మొబైల్స్లో వాళ్ళకి చూపించడము. అలాగే పాంప్లెట్స్ ఈరోజు రేపు వస్తాయి పాంప్లెట్స్. ఆ పాంప్లెట్స్ కూడా ఇంటింటికి పాంప్లెట్స్ చేయడం జరుగుతుంది. ఈ 14th నుంచి ఇంటింటికి అంటే ఫస్ట్ ఇది ఏంటంటే ఓన్లీ ఒక 5 హౌసెస్లో ఉన్న వాళ్ళందరికీ ఒక సెక్రటేరియట్లో స్క్రీన్ చేయడం జరుగుతుంది. అంటే ఒకేసారి ఎక్కువ మందిని చేయడం అనేది కాకుండా క్వాలిటేటివ్గా ప్రతి ఒక్కరిని కరెక్ట్గా ఎగ్జామిన్ చేయడము. అలానే వాళ్ళకి ఒకవేళ ఏదైనా డిసీజ్ కానీ ఉంటే ఇప్పుడు హైపర్ టెన్షన్, డయాబెటిక్ ఇవి మనకి దాదాపు 25% వరకు మన కడప డిస్టిక్లో ఉన్నాయి. కాబట్టి వీళ్ళని మళ్ళీ ఇప్పుడైతే 18 ఇయర్స్ నుంచే మనము స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తున్నాం 18 అబోవ్ ఉండే వాళ్ళందరికీ. కాబట్టి వీళ్ళలో ఈ మధ్య మీ అందరికీ మీ నోటీసు కూడా వచ్చింటుంది. ఎక్కడైనా రన్నింగ్ రేస్ కానీ ఎక్సర్సైజ్ చేస్తుంటే సడన్ కార్డియాక్ అరెస్ట్, యంగ్స్టర్స్ చనిపోవడం జరుగుతుంది. కాబట్టి అలాంటి డిసీజెస్ ఎవరికైనా ఉన్నాయా అని స్క్రీనింగ్ చేసి కంపల్సరీ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి మనకేంటంటే క్యాన్సర్స్ దాదాపు పాపులేషన్లో 3% వరకు మనకు క్యాన్సర్స్ ఉంటాయి. ఈ క్యాన్సర్స్ని మనము ఎర్లీగా డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే 100% క్యూర్ అయ్యే క్యాన్సర్స్ చాలా వరకు ఉన్నాయి. ప్రజలు తమ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు పిలుపునిచ్చారు. అసెంబ్లీలో ఏపీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి జె నివాస్ బడ్జెట్ కాపీలను శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజుకు అందజేశారు. శాసనమండలిలో బడ్జెట్పై చర్చ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ కాపీలను మండలి చైర్మన్కు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి పోలపల్లి బైపాస్ రోడ్డుకు 10 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి పోలపల్లి బైపాస్ రోడ్డుకు 10 లక్షల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రోడ్డు పనులను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఏపీ వ్యాప్తంగా ఎక్కడా రోడ్లపై గోతులు లేకుండా మరమ్మతులు చేపడుతున్నట్టు తెలిపారు. రోడ్లకు మరమ్మతులు చేపట్టి వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. రైల్వే గేటు క్రింద నుండి పోలపల్లి మధ్య వరకు కూడా ఏదైతే పాలకొల్లు పోలపల్లి బైపాస్ రోడ్డుకు ఈ యొక్క పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి సబ్ స్టేషన్ పక్కగా వెళ్ళేటువంటి ఆ రోడ్ ఏదైతే ఉందో ఇది ఒక మంచి కనెక్టివిటీ రోడ్డు. ఎప్పుడైనా రైల్వే గేట్ వేసేసినా లేకపోతే ఏదైనా ట్రాఫిక్ జామ్ అయినా కూడా ఇమ్మీడియట్లీ టౌన్ రోడ్ నుంచి ఈ యొక్క బైపాస్ రోడ్డుకి కనెక్టివిటీ ఉండాలనే ఉద్దేశం. అందుకే ఏదైతే బెజవాడ కోడ్ మీద కూడా ఒక 50 లక్షల రూపాయలతో ఒక బ్రిడ్జిని కూడా మేము ప్రపోజ్ చేస్తూ ఉన్నాం అవతల రోడ్డుకి. ఈ లోపుగా ఏదైతే రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో మరి పెద్ద పెద్ద గోతులు పడిపోయి గతంలో కనీసం మెయింటెనెన్స్ కూడా లేనిటువంటి స్థితిలో కనీసం నడిచి కూడా వెళ్ళలేనిటువంటి స్థితిలో ఈ రోడ్డు ఉంటే ఇమ్మీడియట్లీ ఏదైతే పంచాయతీరాజ్ ఏదైతే ఎంపీడీఓ తోటి మాట్లాడి
రూరల్ నుంచి ఒక 10 లక్షల రూపాయలతోటి ఇమీడియట్లీ ఈ రోడ్ని క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. తద్వారా ఏదైతే 130 మీటర్లు గ్రావెల్ పాత్తి స్ట్రెంగ్తన్ చేసి రోడ్డు, అదేవిధంగా అటు సిమెంట్ రోడ్ ఏదైతే ఉందో అది కూడా ఒక 70 మీటర్లు కొద్దిగా ఎక్స్టెన్షన్ చేయమన్నాం. ఫ్యూచర్లో కూడా దీన్ని ఇంకా సీసీ రోడ్డుగా కూడా మారుస్తాం. ఈ రకంగా ప్రజల యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి 1 by 1 ఒక్కొక్కటి కూడా వర్క్ చేసుకుంటూ ముందుకు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో మంగళవారం సివిల్ సర్వీస్ శిక్షణ అధికారులు పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో మంగళవారం సివిల్ సర్వీస్ శిక్షణ అధికారులు పర్యటించారు. గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఎన్సీసీ విద్యార్థులు అధికారులకు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పరేడ్లో డ్రిల్ నిర్వహించారు. శిక్షణ అధికారులకు గౌరవ వందనం అందించారు. గ్రామ సర్పంచ్ వనిమ నాగవెంకట సుబ్బలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో శిక్షణ అధికారులు కేక్ కట్ చేశారు. శాండిల్యా, యాష్ సింగిల్, నితీష్ కుమార్, రాజేష్ కుమార్లు పాల్గొని మాట్లాడుతూ తమకు ఈ వాతావరణం నచ్చిందని అన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సమస్యలపై ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలని, ఆ తర్వాతే కొలువుల గురించి ఆలోచించాలని అన్నారు. Delighted to come here in the village Mahadevpatnam in Undi. We are seeing your beautiful village. We are visiting all the places, the panchayat office, the schools, Anganwadis, and taking stock of the village and seeing the progressive nature of the village, how the village is undergoing development. We are really excited to take this as a case study. We will also look at the challenges that the village is facing. We will try to work out some solutions for it. We are extremely happy to be here, and we want to thank all the dignitaries who have made it possible and hosted us graciously. ఉండి మండలం మహదేవపట్నం గ్రామానికి ట్రైనీ ఐఏఎస్ కలెక్టర్లు ఈరోజు మహదేవపట్నాన్ని విజిట్ చేసి ఈ గ్రామంలో ఉన్న మౌలిక వసతులను కూడా పరిశీలించారు. మరి గతంలో కూడా ఈ మహదేవపట్నం గ్రామంలో మరి ఇప్పుడున్న జాయింట్ కలెక్టర్ గారు మరి రాహుల్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ మహదేవపట్నంలోనే ఆయన ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. సుమారు 40 రోజులు ఈ గ్రామంలో ఉండి ఈ గ్రామం మీద మంచి అవగాహన ఉన్న మరి కలెక్టర్ గారు, మరి ఆయన ప్రోత్సాహంతో జిల్లా కలెక్టర్ గారు శ్రీ నాగరాణి గారు కూడా మరి మహదేవపట్నం గ్రామానికి మరి నూతనంగా మరి ఐఏఎస్ను కూడా ఈ గ్రామంలో మరి ట్రైనింగ్ అవ్వడానికి కృషి చేసిన మరి నాగరాణి గారికి, కలెక్టర్ గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా మహదేవపట్నం గ్రామం అంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపు ఉండే విధంగా తీసుకొచ్చిన మరి రాహుల్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. ముసూరి నుంచి ట్రైనీ ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ శిక్షణ పొందుతున్నటువంటి వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో విజిట్ కోసం మహదేవపట్నం గ్రామానికి మా పాఠశాలకు వేయించేసి ఉన్నారు. ఉదయం డయాస్ మీద వాళ్ళందరినీ కూడా గ్రామ పెద్దల సమక్షంలో ఆహ్వానించడం జరిగింది. ఆహుతులైన తర్వాత మరి వాళ్ళకి మా పాఠశాల తరఫున ఎన్సీసీ పెరేడ్ చేసి ఘనంగా స్వాగతించడం జరిగింది. పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు వారు మేము ఈ స్కూళ్ళు చూడగానే చాలా ఆహ్లాదపడ్డాము, చాలా బాగుంది వాతావరణం అని చెప్పడం జరిగింది. భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామంలో కొలువైన స్వయంభూ శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో 18వ కలశ పూజా మహోత్సవం వైభవంగా జరిగింది. భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామంలో కొలువైన స్వయంభూ శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో 18వ కలశల పూజా మహోత్సవం వైభవంగా జరిగింది. అయ్యప్ప స్వామి దీక్షాపీఠంలో గురుస్వామి కొల్లా వెంకట సుబ్బారావు 18వసారి శబరిమల యాత్ర చేస్తున్న నేపథ్యంలో ఈ పూజ నిర్వహించినట్టు తెలిపారు. పీఠం గురుస్వాములు మైగాపుల గంగారాం, యాళ్ల చంద్రమోహన్ ఆధ్వర్యంలో సోమవారం కలశాల ఊరేగింపు, కలశాల పూజా మహోత్సవం, గురుస్వాముల ఆధ్వర్యంలో జ్యోతి స్వరూప అయ్యప్ప స్వామి భజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హరిహరగుణయ్యప్ప స్వామినే నమః.
ఓం నమః శివాయ 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 స్టేజ్ ఎక్కడం జరుగుతుంది ఈ సీజన్లో. జై భవాని హర్ స్వామి శరణ శరణాప. అలాగే మమ్మల్ని కోనసీమ జిల్లా టెక్సిట్ గ్రామం నుంచి ఒకసారి అలిగి రావణమాలి ఒకసారి అలిగి చెలరేగి చేయాలి అల్లి వెళ్ళి ఇలా చూడండి. స్వాములందరూ కూడా కూర్చుంటే
భీమవరం మండలం దిర్సుమర్ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గంగా భ్రవరాంబ సమేత స్వయంభూ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మరి ఈరోజు స్వామి అయ్యప్ప దీక్షాపీఠం స్వాములచే మరి చక్కటి కలశ పూజా కార్యక్రమం అలాగే భజన కార్యక్రమం జరుగుతుంది. మరి కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ యొక్క కార్యక్రమం అయ్యప్ప స్వామి పీఠలో ఒకరైనటువంటి శ్రీ కొల్లా వెంకట సుబ్బారావు అనే స్వామి 18వ పడి శబరిమల యాత్ర సేవ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసి శాంతం ఉండి ఆఖరి వరకు ఉండి ఆఖరణ అల్పాహారం సేకరించి వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వయంభూ గంగా భ్రమరాంబిక సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామివారి పీఠం స్వాములతే కొల్లా వెంకట సుబ్బారావు స్వామి 18వ యాత్ర శబరిమల యాత్ర చేయు సందర్భంగా ఈరోజు 18 కలశల పూజ భజన సంకీర్తన కార్యక్రమం జరిగింది మా శివాలయంలో. మరి స్వాములు, భవానీలు, నానయప్పలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందని కోరి ప్రార్థిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. భీమవరంలోని కార్తీక మాస అఖండ దీపోత్సవంలో పాల్గొని ప్రసంగించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బుర్రా గురుమూర్తి బలపరిచిన పీడీఎఫ్ సంఘ నాయకులు. క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించాలి, ప్రజలకు సూచించిన కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నాగరాజు. ఉండి మండలం మహాదేవపట్నంలో పర్యటించిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు, విద్యార్థులకు పలు సందేహాలపై నివృత్తి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఎంతటితో సమాప్తం. నమస్కారం. CCC 230 న్యూస్ బులెటిన్ ను మీకు అందించిన వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బుల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి సోమవారం రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్, శ్యామలా థియేటర్ సెంటర్ వద్ద, ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.